పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతన్ పేరుతో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడిపోయినా అడుగు ముందుకు వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలబడ్డం 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం అని అన్నారు. అలాగే గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు, నిర్బంధంలో ఉంచారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని కుట్ర లేదని అన్నారు. అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వని చెప్పారు. 100% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించాం. ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్ పేర్కొన్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడుతూ జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్ర. తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది అని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఆడపడుచులు పోరాట స్ఫూర్తిని మర్చిపోలేను. ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో రాణి రుద్రమ్మలు, వీరనారి గుణమ్మలు జనసేన ఆడపడుచులు. అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ టీములు జనసేన వీర మహిళలు అని పేర్కొన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద నిర్వహించారు. ఈ సభలో జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం చాలా ఉద్రేకభరితంగా చాలా అంశాలపై ప్రసంగించారు. 2014లో తానే అన్నీ అయ్యి పార్టీ స్థాపించాను. చాలా కష్టాలు పడ్డాక 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయినా ఓ అడుగు ముందుకు వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. 2019లో ఓడిపోతే నవ్వారు. రాజకీయాలు పనికిరాడని పిచ్చిరాతలు రాశారు. ఇదేం న్యాయం అని మన జనసైనికులు, వీర మహిళలు అడిగితే గొంతెత్తితే వాళ్లపై కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. అసెంబ్లీ గేటు ముట్టుకోలేవన్నారు. ఛాలెంజ్ చేసిన వారంతా నోరు మూసుకునేలా ఏపీ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతో, పార్లమెంట్లో 2 ఎంపీలతోటి అడుగుపెట్టాం. దేశం అంతా తల తిప్పి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించాం. ఇవాళ విజయకేతనం ఎగరవేస్తున్నాం. జై జనసేన అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.